బతుకు తెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మంది స్వస్థలానికి చేర్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జోర్డాన్ వారు పనిచేసే కంపెనీకు పెనాల్టీతో పాటు రవాణా ఖర్చులను భరించి బాధితులను తెలంగాణకు రప్పించారు హరీష్ రావు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో విమానం దిగి నేరుగా బాధితులు హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీలకు ఎన్నిసార్లు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. బాధిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారిని సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చామని హరీష్ రావు చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రత్యేక గల్ఫ్ బోర్డు పెడతానని చెప్పి ఇప్పటి వరకు కనీస చర్యలు లేవని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ బీజేపీలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను కాపాడేందుకు కనీసం కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విదేశాల్లో చిక్కుకున్న మన ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని డిమాండ్ చేశారు.